ఎన్నికల్లో మరోసారి విజయం సాధించేందుకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈసారి లిబరల్ పార్టీ ఓడిపోతుందన్న అంతర్జాతీయ నివేదికలు ట్రూడో ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. దీంతో ప్రజలకు తాయిలాలు ప్రకటించి మెప్పు పొందేందుకు ట్రూడో వ్యూహాలు రచిస్తున్నారు. దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో పాటు అంతర్జాతీయంగా కెనడా ఎదుర్కొంటున్న పరిస్థితులు ఈసారి ఎన్నికలను ప్రభావితం చేస్తాయని, ఈ పరిస్థితులే గెలుపోటములను నిర్ణయిస్తాయన్న ప్రచారం నేపథ్యంలో కెనడా ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మరి మరోసారి జస్టిన్ ట్రూడో విజయం సాధ్యమేనా? ట్రూడోను ఓటమి భయం ఎందుకు వెంటాడుతోంది? వాట్ ది స్టోరీ? అమెరికా ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచం దృష్టి కెనడా ఎన్నికలకు మళ్లింది. భారత్ కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో జరగనున్న ఈ ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడోకి ఈ ఎన్నికల్లో విజయం అంత సులభమేమీ కాదన్న అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో ఆయన కెనడియన్లను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వలసలను కట్టడి చేస్తామని ప్రకటించిన ప్రధాని ట్రూడో ఇప్పుడు ప్రజలకు తాయిలాలు ప్రకటిస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరిగి జీవన వ్యయ సంక్షోభంతో సతమతమవుతున్న కెనడియన్లకు ఊరట కల్పిస్తూ జస్టిన్ ట్రూడో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. కిరాణా, పిల్లల దుస్తులు, మద్యం, క్రిస్మస్ ట్రీలతో సహా పలు వస్తువులపై 2 నెలల పాటు పన్ను మినహాయించింది. 2023లో 1.5 లక్షల కెనడియన్ డాలర్లు లేదా అంతకంటే తక్కువ సంపాదన ఉన్న 1.87 కోట్ల మందికి వర్కింగ్ కెనడియన్స్ రిబేట్ కింద ఒక్కొక్కరికి $250 చొప్పున పంపిణీ చేయనుంది. ఈ విషయాన్ని ట్రూడో స్వయంగా ఎక్స్లో ప్రకటించారు. తమ ప్రభుత్వం ధరల్ని నిర్ణయించలేదని, కానీ ప్రజలకు మరింత డబ్బు అందించగలదన్నారు ట్రూడో. $250 రిబేట్తో పాటు కెనడియన్లు డిసెంబర్ 14 నుంచి 2 నెలల పాటు జీఎస్టీ, హెచ్ఎస్టీ నిలిపివేత రూపంలో పన్ను మినహాయింపు పొందనున్నారని ప్రకటించారు. దాని ప్రకారం కిరాణా సరుకులు, ఇతర నిత్యావసరాలు, పిల్లల దుస్తులు, డైపర్లు, ప్రాసెస్డ్ ఫుడ్, రెస్టారెంట్ భోజనం, స్నాక్స్, ఆల్కహాల్, బొమ్మలు, పుస్తకాలు, వార్తాపత్రికలతో సహా పలు ఇతర వస్తువులపై 2 నెలల పాటు పన్ను ఎత్తేస్తారు. ట్రూడో నిర్ణయాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. ధరల్ని నియంత్రించడం చేతగాని ట్రూడో చేతులెత్తేశారని విమర్శలు గుప్పిస్తున్నాయి. పదవి పోతుందన్న భయంతోనే ప్రజలకు తాయిలాలు ఇచ్చి ఓట్లు వేయించుకునేందుకు ట్రూడో ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపిస్తున్నాయి. తాత్కాలిక ఉపశమనం కోసం ట్రూడో ప్రకటించిన పన్ను మినహాయింపులను విపక్ష కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియరీ పొయిలివ్రే తప్పుబట్టారు. 2 నెలల తాత్కాలిక పన్ను విరామం వచ్చే సంవత్సరం ప్రారంభంలో పెరిగే కార్బన్ పన్నుల భారాన్ని భర్తీ చేయబోదన్నారు. ట్రూడో హయాంలో గృహ నిర్మాణ ఖర్చులు రెట్టింపయ్యాయని దుయ్యబట్టారు. ఫుడ్ బ్యాంక్ వినియోగం ఆకాశాన్నంటుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫెడరల్ కార్బన్ ట్యాక్స్ వల్ల చలికాలంలో ఇళ్లలో వెచ్చదనం కూడా ప్రజలకు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారుతోందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే కొత్తింటి అమ్మకాలపై కార్బన్ పన్ను, జీఎస్టీ రద్దు చేస్తామన్నారు. ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉందని కెనడియన్ల నుంచే బలంగా వినిపిస్తోంది. ట్రూడో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఒంటారియో, ఒటావో వంటి ప్రధాన నగరాల్లో గృహాల అద్దెలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ప్రజలపై తీవ్రమైన భారం పడుతోంది. సంపాదనలో 30% అద్దెలకే వెళ్లిపోతుందని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ప్రత్యక్ష పన్నుల భారం ఉండనే ఉందని, దీంతో ద్రవ్యోల్బణం తీవ్రస్థాయికి చేరుకుందని అక్కడి ప్రజలు అంటున్నారు. ఇటు ఇతర దేశాల నుంచి వస్తున్న వలసదారులు తమ ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నారన్న అభిప్రాయం కెనడియన్లలో బలంగానే ఉంది. వలసల అంశం కెనడా ప్రభుత్వానికి ఓ విధంగా మేలు చేస్తుంటే మరో విధంగా నష్టాన్ని తెచ్చిపెడుతోంది. గడిచిన 10 ఏళ్లలో వలస కార్మికులతో కెనడా ఆర్థికంగా బలపడింది. కెనడా పారిశ్రామిక రంగం వలసల మీదే ఆధారపడి నడుస్తోంది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి ఆసియా దేశాల నుంచి కెనడాకు ఉపాధి కోసం చాలా మంది వెళ్తుంటారు. కెనడా కార్మికులతో పోల్చితే ఆసియా నుంచి వస్తున్న వలస కార్మికుల వేతనాలు చాలా తక్కువ ఉంటాయి. అక్కడి లేబర్ చట్టాల ప్రకారం కనీస వేతనం ఇస్తే వలస కార్మికులు పనిచేస్తారు. కానీ కెనడా కార్మికులను నియమించుకుంటే వేతనాలు అధికంగా ఇవ్వాల్సి వస్తుంది. దీని కారణంగానే కెనడాలోని ప్రధాన సంస్థలు వలస కార్మికుల వైపు మొగ్గు చూపుతున్నారు. వలస కార్మికులు పెరిగిపోవడంతో కెనడా యువతకు ఉపాధి అవకాశాలు 70% సన్నగిల్లాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది ప్రారంభంలో వలసల్ని కట్టడి చేస్తామని ట్రూడో ప్రకటించారు. వచ్చే 2 ఏళ్ల పాటు వలసల్ని అడ్డుకుంటామని, స్థానికులకే ఉపాధి దక్కేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. దీంతో విదేశీయులకు ఇచ్చే వృత్తి నిపుణులు, కార్మికుల వీసాలను కెనడా తగ్గించింది. మరోవైపు 2024లో 4,85,000 మందిని శాశ్వత నివాసితులుగా కెనడా గుర్తించింది. అయితే 2025లో ఈ సంఖ్య 3,80,000కు మాత్రమే పరిమితం చేసింది.
2027 నాటికి 3,65,000 మందికి మాత్రమే ప్రవేశం కల్పించాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. గడిచిన 4 ఏళ్ల పాటు పౌరులను విస్మరించి ట్రూడో ప్రభుత్వం ఎన్నికల వేళ ప్రజల్ని ఆకట్టుకునేందుకు ఇలాంటివి చేస్తున్నారని, ఎన్నికలు ముగిసిన వెంటనే కెనడియన్లు ట్రూడోకు గుర్తుకురారని అక్కడి విపక్షాలంటున్నాయి. తాజా ఆర్థిక తాయిలాలను వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో వారిని బుజ్జగించడంలో భాగమని భావిస్తున్నారు. కాగా జీఎస్టీ రద్దు తమ పార్టీ ప్రచారం ఫలితమేనని ఎన్డీపీ నేత జగిమత్ సింగ్ అన్నారు. ప్రజలు విపక్షాల నుంచి మాత్రమే కాదు, సొంత పార్టీ నుంచే అసమ్మతి ఎదుర్కొన్నారు ట్రూడో రాజీనామా కోరుతూ ఆయన పార్టీకి చెందిన ఎంపీ లిఖితపూర్వకంగా ప్రతిపాదన చేసిన కొద్ది రోజుల క్రితం లిబరల్ పార్టీలో కలకలం రేపింది. లిబరల్ పార్టీకి చెందిన 24 మంది ఎంపీలు దానిపై సంతకం చేశారు. సమావేశం మధ్యలో బ్రిటిష్ కొలంబియా ఎంపీ ప్యాట్రిక్ వైలర్ ఈ ప్రతిపాదన లేవనెత్తి రాజీనామా చేయాలని కోరారు. జో బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్న తర్వాత డెమోక్రాట్ పార్టీ మాదిరిగానే ట్రూడో రాజీనామాతో లిబరల్ పార్టీలోనూ నూతన ఉత్తేజం వస్తుందని పేర్కొన్నారు. 3 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ఎంపీలు మాట్లాడేందుకు ఒక్కొక్కరికి 2 నిమిషాల సమయం ఇచ్చారు. దాదాపు 20 మంది వచ్చే ఎన్నికల్లోపు తప్పుకోవాలని ట్రూడోను కోరినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి. అయితే చాలా మంది ఎంపీలు కూడా ప్రధానికి మద్దతుగా నిలిచారని సిబిసి న్యూస్ నివేదించింది. ఎన్నికల సమయంలో ప్రస్తుత పరిస్థితులతో ట్రూడో భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వేర్పాటువాదులను భారత్ ఎంత వ్యతిరేకిస్తున్నా ఖలిస్తాన్ మద్దతుదారులకు ట్రూడో వత్తాసు పలుకుతున్నారని భారత్ ఆరోపించింది. కెనడా ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఖలిస్తాన్ మద్దతుదారులు ఉండటంతో వారి ఓటు బ్యాంకును ట్రూడో కీలకంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత వ్యతిరేక వైఖరిని అవలంబిస్తూ ఎన్నికల్లో గెలిచేందుకు ట్రూడో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్ కెనడా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఏడాది ఆ దేశంలో జరగనున్న ఎన్నికలపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. అమెరికా ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన పారిశ్రామిక దిగ్గజం ఎలాన్ మస్క్ కూడా ట్రూడో ఈసారి ఓడిపోతారన్న సంకేతాలు ఇవ్వటం చర్చకు దారితీసింది. మరి గడ్డు పరిస్థితుల్లో మరోసారి ట్రూడో పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తారో లేదో చూడాలి.